వాన పడితే యాక్సిడెంట్లు అయితే బురద మొత్తం ఇటు వస్తుంది. అక్కడ జమ అయిపోతుంది సార్. రెస్పాన్సిబిలిటీ లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు కూర్చుంటారు వెళ్ళిపోతున్నారు. మాకు ప్రజలకే ఇబ్బంది కదా, ఏదున్నా కూడా సామాన్య ప్రజలకే ఇబ్బంది ఉంటుంది. ఏదున్నా ఉప్పల్ బస్ స్టాప్ దాకా గలీజ్ ఉంటుంది మేడం. ఏమనిపిస్తుంది రోడ్డు మీద ప్రయాణిస్తా ఉంటే? ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది బ్రో. తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది, మొత్తం మార్పు ఇంకా మొత్తం మారిపోతుంది. మొత్తం ఆటో వాళ్ళకు గలీజ్ అయిపోతుంది, అంతా మొత్తం మామ అయిపోతుంది. గంటన్నర పడుతుంది ఒకసారి మెడిపల్లి వేచారు. డీజిల్ ఎంత కాలుతుంది? డీజిల్ అంట పోయిన పైసలు కూడా సరిపోతున్నాయి, ప్యాసింజర్ పైసలు. వర్షాకాలంలో చాలా ఇబ్బంది. వర్షాకాలంలో ఇబ్బంది అంటే ఎన్ని ఉంది ఇట్లా నీకు తెలిసి? మామూలుగా చిన్న వర్షం పడినా కానీ ట్రాఫిక్ అయితే. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే హైదరాబాద్ మహానగరమైనటువంటి ఉప్పల్ నడిబొడ్డున అయితే ఉన్నాం. మరి ఉప్పల్లో చూసుకుంటే మీకు కేటీఆర్ ఓపెన్ చేసినటువంటి అక్కడ స్కై వాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి పిల్లర్లు దాదాపు ఇవి 143 పిల్లర్లు 2018లోనే నిర్మించి ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ పని కొనసాగుతలేదు. అసలు ఎందుకు వీడికి వచ్చినామన్న అంశాలు ఒక్కసారి గమనిస్తే, ఒక్కసారి మీరు అటు చూడండి మిత్రులారా, దాదాపు కిలోమీటర్ నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉంది. ఇది ఇవాల్టి పరిస్థితి కాదు, ప్రతిరోజు హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి, ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇటు వస్తున్న దారి ఇది వరంగల్ నుంచి ఉప్పల్కు అనగా హైదరాబాద్కు వస్తున్నటువంటి దారి. ఒక్కసారి అదే విధంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే దారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాఫిక్ తోటి ఉన్నది. ఇక్కడ చూసుకుంటే రోడ్డు పరిస్థితి చూసుకుంటే ఒక్కసారి రోడ్డు పరిస్థితి నిన్న పడ్డటువంటి వర్షం కారణంగా నడి రోడ్డు పైన నీళ్లు నిలిచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ వాస్తవ్యులు కావచ్చు. ఇక్కడ ఎదురుగానే టీజీఎస్ పీడీసీఎల్ ఆఫీస్ ఉన్నది. ఆఫీస్ ముంగల్నే దాని ముంగట బస్ స్టాప్ కూడా పెట్టిర్రు. మరి ఆ బస్ స్టాప్ ముంగటనే ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఒకసారి రోడ్డు పరిస్థితి చూడండి మీరు, ఎంత హీనంగా ఉన్నదో. ఈ రోడ్డు పైన పోయేటటువంటి రోడ్ ట్యాక్స్ కట్టాలి, పోతున్నటువంటి వ్యక్తులు కొత్త కారు కొంటే కార్ ట్యాక్స్ కట్టాలి, బైక్ కొంటే బైక్ ట్యాక్స్ కట్టాలి. కానీ రోడ్లు అయితేనేమో ఇట్లా చిందరబందర ఉంటాయి. నిజంగా ఒక వాహనదారుడు ఎవరైతే ఉంటారో లైసెన్స్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, లేకపోతే ఆ వాహనానికి సంబంధించినటువంటి ఏ పత్రాలు లేకపోయినా కూడా వాళ్ళను బండ్లు ఆపి వాళ్ళకి చలాన్లు వేసేటటువంటి పరిస్థితి అయితే ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గతంలో చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. కాకపోతే మరి ఆ పౌరుని హక్కు అయినటువంటి రోడ్లు ఏ విధంగా ట్యాక్స్ కడతా ఉన్నాడో ఆ రోడ్లు కూడా సక్రమంగా ఉంచాలి. ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది అన్న విషయం అందరికీ తెలవాల్సినటువంటి అంశం ఉన్నది. ఎందుకు ట్యాక్సులు మాత్రమే కట్టాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకతవకలను ఎవరు గుర్తించొద్దా అన్న అంశాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, వాటిపైన పరిగణలోకి తీసుకొని వాటిపైన ఖచ్చితంగా స్పందించాలి అని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం. ఒకసారి మీరు చూడండి, అక్కడ వాహనాలు వచ్చే పరిస్థితి అంటే వాళ్ళన్న కొత్త బండి కొనుక్కుంటే ఈ రస్తాలో ఒక 2-3 సార్లు పోతే కథం, ఇక ఆ బండి ఖరాబ్ అయినట్టే ఇక. సో అది కారు కావచ్చు, జీప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను ఒకటే కోరుకుంటా, ఏమంటా అంటే ఇదే రస్తాలో ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, రోజుకు 5-6 సార్లు మీరు బండ్లు వేసుకొని ఇలా కానవాయిలు వేసుకొని తిరగండి. మీకు సాధారణ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు మీకు అర్థమవుతాయి. బండి పంచర్ అవుతుంది, బండిలో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, లేకపోతే అత్యవసర పరిస్థితులు, యాక్సిడెంట్ అయిన పరిస్థితులు ఉంటాయి, అంబులెన్సులు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇది ప్రధాన రహదారి, వరంగల్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో ఇటువంటి ఇబ్బంది వాతావరణం నెలకొంటే సాధారణమైనటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నది ఒక్కసారి గమనించాలి. ఒకసారి చూస్తే ఈ వీడియో చేస్తున్నందుకు నడుస్తూ పోతున్నటువంటి వ్యక్తి ఆ బండ్లో చేతు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మంచిగా చేస్తున్నావు ఈ వీడియో అన్నట్టుగా. సరే రైట్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆటో కార్మికులను కావచ్చు, అదేవిధంగా
ద్విచక్ర వాహనదారులను కావచ్చు, లేకపోతే ఈ కార్లు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందులను మనం నేరుగా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫ్లైఓవర్. దాదాపు 6.5 కిలోమీటర్లు పొడవైనటువంటి బ్రిడ్జ్ ఇది ఫ్లైఓవర్. దీన్ని 675 కోట్ల రూపాయలతోటి దీన్ని ఎస్టిమేషన్ వేసి దీన్ని కట్టాలని చెప్పేసి ఆల్రెడీ ఉన్నటువంటి 143 పిల్లర్లకు అవసరం ఉంటే 120 పిల్లర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కూడా వీళ్ళు పిల్లర్లు కట్టుకుంటూనే ఉన్నారు. దాదాపు నారపల్లిలో స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ అయితే ఉందో ఇది మేడిపల్లి కూడా పూర్తిగా దాటలేదు. మేడిపల్లి దాటాలి, దాని తర్వాత బోడుప్పల్ పిర్జాది కూడా దాటి మళ్ళీ ఉప్పల్ ఎంటర్ అయ్యి ఉప్పల్లో క్లియర్ కావాలి. ఇదంతా ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒకసారి గమనించాలి. చాలా ఇబ్బంది ఉంది అన్న. ఏడా మీది ప్రాపర్ ఏడా? నేను చింతల్లో ఉంటా, బాలనార్ చింతల్లో. ఈ రోడ్ లో ఎన్నిసార్లు ప్రయాణిస్తారు మీరు? రీసెంట్ గా 1.5 month బ్యాక్ వచ్చాను. గుట్టకు పోయినా మా ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరిగుట్ట ఇదే రోడ్ లో పోయినాం కార్లోనే. ఈ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ రోడ్ అంతా ఇట్లానే ఉంది. రోడ్ అయితే ఏం చేంజ్ కాలేదు. అది తీసి పెట్టారు కానీ మరమ్మతులు అవుతున్నాయి అంటారు కానీ ఏమైతే అట్లే ఉంది. ఎట్లుంది అట్లే ఉంది అన్న. నేను 1.5 month అయింది వచ్చి, అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అట్లే ఉంది అన్న. ఇది 1.5 month అవుతున్నా కూడా ఇట్లనే ఉందని ప్రయాణికుడు చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా మీరు కూడా అంటే ఇట్లా సమస్య వచ్చినప్పుడు స్పందించి మాట్లాడాలని చెప్పేసి అయితే నేను కోరుతా ఉన్నా. దీని మీద ఏమనిపిస్తా ఉన్నది మీకు? రోజు పోతా ఉంటారు వస్తూ ఉంటారు కదా. మాకు ప్రజలకే ఇబ్బంది కదా, ఏదున్నా కూడా సామాన్య ప్రజలకే ఇబ్బంది ఉంటుంది ఏదున్నా. అంటే ఈ రోడ్డు మీద ఈ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ 675 కోట్ల రూపాయలు దీన్ని ఎస్టిమేషన్ వేసారు. ఎస్టిమేషన్ వేసిన కానీ వాళ్ళకే సరిపోతాయి కావచ్చు. మాలాంటి సామాన్య ప్రజలకు రోడ్లు వేయడానికి వాళ్ళకి ఏముంటుంది? ఏముండదు. మేము ఇబ్బంది పడాలి. బండి కొంటున్నాం, బండికి రోడ్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ఎప్పుడున్నా మేమే భరించాలి, ప్రజలే భరించాలి. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా జాబులు మేము చేసుకోవాల్సిందే, మాకు ఇంట్లోకి వెళ్ళడానికి మేము చేసుకోవాల్సిందే కదా సార్. ఇది అంటే ఒక సగటు సామాన్య మానవుడు కూడా ఏమంటా ఉన్నాడు, ప్రభుత్వాలు దోచుకునే పనిలో ఉంటాయి, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. దయచేసి ప్రభుత్వాలు గుర్తించి సామాన్యులను ఖచ్చితంగా సామాన్య అవసరాలను కనీస బాధ్యతగా తీర్చాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తాం. రోడ్డు మంచిగా ఉందా అంటున్నాం? రోడ్డు ఉప్పల్ బస్ స్టాప్ దాకా గలీజ్ ఉంటుంది మేడం. ఉప్పల్ బస్ స్టాప్ దాకా, మేడిపల్లి దాకా గలీజ్. ఏమనిపిస్తుంది ఈ రోడ్డు మీద ప్రయాణిస్తా ఉంటే మీకు? ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది బ్రో. అంత ట్రాఫిక్ అవుతుంది, అది అవుతుంది మొత్తం గలీజ్ గా. ట్రాఫిక్ ఎక్కువ, యాక్సిడెంట్ కూడా అవుతుంది. మొత్తం ఉప్పల్ బస్ స్టాప్ గుంటలు మొత్తం ఖరాబు. ఉప్పల్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ దీనికి లోన్ కూడా శాంక్షన్, అంటే దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ కూడా శాంక్షన్ అయిపోయింది. 143 పిల్లలకు 20 పిల్లలు కట్టి 4 సంవత్సరాలు అవుతుంది బ్రో. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇట్లా కడుతున్నా అయిపోతుంది. అసలు కడతారంటావా? ఏమో బ్రో, ఇది తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది, మొత్తం మొత్తం మారిపోతుంది. మొత్తం ఆటో వాళ్ళకు గలీజ్ అయిపోతుంది, ఎంత మొత్తం ఆగమాగం అయిపోతుంది. ఇది ఆటో కార్మికులు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కార్మికులు మొత్తం ఆగం అయిపోతుంది. మొత్తం దందా లేదు, ఏం లేదు. ముగ్గురు నేర్చుకొని మొత్తం కట్టేసారా, మొత్తం 100 రూపాయలు పడుతున్నాయి. మాక్సిమం 350, 400 పడుతుంది. రోజు 2000 సంపాదించలేదు. మా అంటే ఇప్పుడు 600, 700 సంపాదిస్తున్నాం అంతే. కూలి కూడా పడుతుంది, డీజిల్కే పోతుంది. మళ్ళీ ఆటోకి ఏమన్నా కిస్తీ కట్టాలి, ఫైనాన్స్ రోజు నెలకు 6000 కట్టాలి ఫైనాన్స్ కిస్తీ. మళ్ళీ యూనియన్ కట్టాలి వారం నెలకు, అన్ని కట్టాలి. మొత్తం ఏమి లేదు, ఆగమా కష్టమే బ్రో. ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కువ. ఒక చలానా కొడతారు, 1000 రూపాయలు చలానా వేస్తారు నిమిషం. బండి ఆపితే వాళ్ళతో ఇబ్బంది, వాళ్ళతో రిస్క్ ఉంటుంది. ఆపితే చలానా, లైసెన్స్ అంటారు, అన్ని అంటారు, ఇన్సూరెన్స్ అంటారు, బండికి పేపర్లు చూపెట్టారు, ఇన్సూరెన్స్ అన్ని చూపెట్టమంటారు. అది చూపెడతాం ఉండగానే నువ్వు ఫోటో కొడతారు, అన్ని చేస్తారు. ఇది హైదరాబాద్లో ఆటో నడుపుతున్నటువంటి ఆటో కార్మికుని ఆవేదన. ముఖ్యంగా ఈ ఉప్పల్ ప్రాంతంలో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈ రోడ్డు వల్ల. అంటే ఫ్లైఓవర్ కడతా ఉంటే, ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఈ రోడ్ సైడ్ ఇరువైపులా అటు వరంగల్కు పోయేదారి కావచ్చు, వచ్చేదారి కావచ్చు, 2 దారుల వల్ల చాలా నానా రకాల ఇబ్బందులు. అక్కడ చూస్తాగో ఆ గుంటలో
ఓ సీకో ఇనుమో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటిది పడితే బండి ఖరాబ్ అవుడే. రోడ్డు గంట సూపర్ ఎక్సలెంట్. ఈ రోడ్డు గంటన్నర పడుతుంది ఒకసారి మేడిపల్లి వచ్చే వరకు. మేడిపల్లి వేసరికి డీజిల్ ఎంత కాలుతుంది? డీజిల్ అంట పోయిన పైసలు కూడా సరిపోతుంది, ప్యాసింజర్ పైసలు అంతేనా? 50-40 ఆడికాడికి అయిపోతుంది. అంటే ఈ ఫ్లైఓవర్ కడతలేరు ఆల్రెడీ, కూడా కడతలేరు. డిమార్ట్ కాడికే లాస్ట్ అయింది. ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు వర్కే లేదండి. రోడ్లు మొత్తం గుంతలు గుంతలు. ఇట్లా బస్సులు వస్తే నీళ్లు మొత్తం మీద పడిపోతున్నాయి మాకు. బండి ఖరాబ్ అవుతలేదా? ఖరాబ్ అవుతుంది. వెనక లబ్బర్ల కానీ ఇరిగినాయి చూడండి కావాలంటే. ఈ పైసలు బండి రిపేర్ కే సరిపోతులేవండి. ఇప్పుడు ఆటోలో ప్రయాణిస్తారు కదా బ్రదర్, మీకు ఇబ్బంది అనిపిస్తలేదా ఆటోలో పోతుంటే? తెలుగు రాదు నీకు వస్తా, తెలుగు నీకు కూడా రాదు. తెలుగు రానులో కూడా ఇబ్బందులు అవుతాయి సార్. మీకు అవుతుందా ఇబ్బంది అనిపిస్తుందా? రోడ్లు 10 years నుంచి ఇట్లనే ఉన్నాయి. 10 years నుంచి ఇట్లే ఉన్నది. ఏమన్నా అనిపిస్తుందా అంటే ఈ ప్రభుత్వాల వల్ల ఇట్లా జరుగుతా ఉన్నది రోడ్లు అంటే సామాన్య మానవుడు బతకని కూడా లేదు కరెక్ట్ గానని? ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడే వచ్చింది కానీ 10 years బ్యాక్ నుంచి ఈ ఫ్లైఓవర్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. ఇట్లనే ఉంది పరిస్థితి, ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఈ ఉప్పల్లో ఈ నుంచి ఆ మేడిపల్లి అవతల వరకు కూడా అట్లా రైట్. ఇది రోడ్లు చూస్తేనే పెట్టదు. ఓకే, థ్యాంక్ యూ. వర్షాకాలంలో చాలా ఇబ్బంది. వర్షాకాలంలో ఇబ్బంది అంటే ఎన్ని ఉంది ఇట్లా నీకు తెలిసి? మామూలుగా చిన్న వర్షం పడినా కానీ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఎక్కడోళ్ళు ఎక్కుతారా ఈ రోడ్లో? అసలు కిరాయి కొట్టబుద్ధి అవుతుందా? వర్షాకాలం అయితే కిరాయి లేకున్నా పర్లేదు అన్న, ఇంకా లేకున్నా పర్లేదు. అంతేనా? ఎందుకంటే చిన్న వర్షం పడ్డా కానీ మొత్తం జామ్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మేడిపల్లి వరకు జామ్ అవుతుంది. మరి ఫ్లైఓవర్ కడతలేరు అంటే దీనికి 675 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసిర్రు, కడతలేరు. ఆల్రెడీ పిల్లలు నిలబెట్టరు, పిల్లల మీద ఇంకా అది పోస్తలేరు. ఏం ఇబ్బంది అనిపించదా ఇవన్నీ తెలిసి కూడా? అది కాంట్రాక్ట్లో తెలుగు ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఇది నాకు తెలిసి 6-7 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నది. ఏమన్నా ఇబ్బంది అనిపించదా మీకు? నిజంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది అనిపిస్తుంది. ప్రయాణికులు ఇబ్బంది పడతారా? చాలా ఇబ్బంది పడతారు. కాకపోతే అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు కదా. ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఇది క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎవరు పట్టించుకోవట్లేరు అని బాధపడుతూ ఏమీ తోచని అయోమయ స్థితిలో చెప్తున్నటువంటి అంశాలు అయితే గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ప్రజలు కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఎందుకు, ఓట్లు వేసేది ఎందుకు అని అంటే ఏదో మా బతుకులు మారుస్తారు, మధ్యతరగతిలో ఉన్న బతుకులు కాస్త ఉన్నత స్థాయికి చేరుతాయి, మధ్యతరగతి దిగువ మధ్యతరగతిలో ఉన్న బతుకులు కాస్త మధ్యతరగతి చేరుతాయి అన్న ఆశా జీవి మనిషి. ఆ మనుషుల మీద వాళ్ళ వీక్నెస్లతో ఆడుకుంటూ కనీస అవసరాలు, వీళ్ళు ఆటో కొనుక్కున్నా రోడ్ ట్యాక్స్ కట్టాలి, బైక్ కొనుక్కున్నా రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఒక కారు కొన్నా రోడ్ ట్యాక్స్ కట్టాలి, కాకపోతే రోడ్లు మాత్రం చక్కగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు గమనించాలి. అది ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, దయచేసి దీనిపైన దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తుందా, లేకపోతే అర్జీ పెడతారా గత ప్రభుత్వం పెట్టినట్టుగా. మొత్తానికి ఫ్లైఓవర్ తొందరలో పూర్తయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ వాస్తవ్యులు ముఖ్యంగా ఇబ్బంది పడకుండా చూసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. దయచేసి దీనిపైన దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? అరవింద్. ఏం చేస్తావు అరవింద్? నువ్వు చదువుకుంటే రైట్. అంటే చాలామంది ప్రయాణికులను కూడా అడిగినా కూడా ఎవరు స్పందించలేదు. కాకపోతే తమ్ముళ్ళే వచ్చి స్వయంగా నేను మాట్లాడతానంటే ఆపిన. తమ్ముడు ఈ రోడ్డు ఏమనిపిస్తుంటుంది? ఇబ్బంది లేదా ఈ రోడ్డు మీద? ఉందా? ఎట్లా ఇబ్బంది అంటే ఏ రకంగా ఇబ్బంది ఫేస్ చేస్తా ఉన్నారు మీరు? వాన పడితే యాక్సిడెంట్లు అయితే బురద మొత్తం ఇటు వస్తుంది, ఇక్కడ జమ అవుతుందా మొత్తం? ఇబ్బందులు బాగానే అవుతున్నాయి. అయితే మీరు ఉండేది ఇన్నేనా? వీరప్పగడ్డ. ఓకే, ఏం చదువుతారు మీరు? నీ 10th అయిపోయిందా? పాస్ అయినా 10th? ఎన్ని మార్కులు వచ్చినాయి? 5.5. నీకేమన్నా వచ్చినాయి? ఓకే. ఇది అంటే వాస్తవంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఒక రకంగా. ఎందుకు అని అంటే చాలామంది ఇప్పుడు మైకు ఈ కెమెరా కనబడంగానే ఏదో భయపడుకుంటూ పోతూ ఉంటారు. వాస్తవానికి మీరు చిన్నపిల్లలైనా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న సమస్యను గుర్తించారు కాబట్టి వీళ్ళకు చాక్లెట్ ఒకటి రైట్.
చాలా ఇబ్బంది అవుతుంది. ఆ. మనిషి స్లిప్ అవుతుంది, బండి కింద పడుతున్నాం, యాక్సిడెంట్లు కూడా అయితే యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను ఒక అబ్బాయి కాలు విరిగింది, నేను ఒక అబ్బాయికి నేను ఆ అబ్బాయి నేను కింద పడ్డా. నేను చాలా ఇబ్బంది అవుతుంది. రోజు వర్షం పడితే ఇంకా పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దాదాపు 2018 నుంచే ఇస్తారు ఈ ఫ్లైఓవర్, ఇంకా కూడా పూర్తి అవ్వలేదు. 2024 ఇప్పుడే పోతుంది, మనం భగవంతు తెలుసు మళ్ళీ అవుతుంది అనుకుంటారా? ఇది కష్టమే. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అయితే మరి అంతేనా? అంతే. అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఆ ఫ్లైఓవర్? ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫ్లైఓవర్ ఇది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండి దానికి అవసరాలు ఏమేమి ఉంటే అవి చేయాలి. మళ్ళీ ఎప్పుడు చేస్తాం, ఇప్పుడు బాగుంది కలిసి. నిన్న పెద్ద ఇబ్బంది, రాత్రి వర్షం పడింది. నిన్న బ్యాక్ సైడ్ అబ్బాయి అనుకుంటే నేను పడ్డాను. వేరే వచ్చి లేపాను అన్ని మా మిసెస్. యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను ఈ రోడ్ వల్ల, ఈ ఫ్లైఓవర్ వల్ల, ఇక్కడ ఉన్న రోడ్ పరిస్థితి వల్ల యాక్సిడెంట్లు అవుతుంది. రెస్పాన్సిబిలిటీ లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. పోలీసులు కూర్చుంటారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లా బండి ఆపిన అనుకోయినా ఇబ్బంది అయ్యి చలాన్ కొడతానే ఉంటారు. ఇంట్లో పండి తక్కువ పొట్టు కొట్టేస్తున్నారు. ఇప్పుడు హెల్మెట్ లేకపోయినా చలాన్ కొట్టేస్తున్నారు. దానికి కింద లేపట్లేదు, రోడ్లు మాత్రం బాగా అది కింద లేపట్లేదు. వాడు చూస్తున్నారు కింద వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.